బిస్మిల్లా ఔజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సౌఖ్యాలు కురిపించండి వల్ల ఖురాన్లో ఉన్నటువంటి 23వ సూరా అల్ మోమినూన్ సూరా ఆయతులు 118 అవతరణ మక్కాలో అరబ్బీలో ఉన్నటువంటి ఖురాన్ గ్రంథాన్ని తెలుగులో ఉన్నట్లుగా చదువుకుంటూ ఉన్నాము. 23వ సూరా. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. మొదటి వాక్యం నుంచి. నిజంగా విశ్వాసులు సాఫల్యం పొందారు. వారెలాంటి వారంటే విశ్వాసులు తమ నమాజులో వారు అనుకవ కలిగి ఉంటారు. వారు పనికి మాలిన వాటిని పట్టించుకోరు. వారు తమపై విధించబడిన జకాతు విధానాన్ని పాటిస్తారు. వారు తమ మర్మస్థానాలను కాపాడుకుంటారు. అయితే తమ భార్యల షరీయత్ ప్రకారం తమ యాజమాన్యంలోకి వచ్చిన బానిసరాళ్ళ విషయంలో మటుకు వారిపై ఎలాంటి నింద లేదు. కానీ ఎవరైనా దీనికి మించి మరేదైనా కోరితే వారు హద్దు మీరిన వారవుతారు. వారు తమ అప్పగింతల వాగ్దానాల పట్ల కడు అప్రమత్తంగా ఉంటారు. ఆ విశ్వాసులు తమ నమాజులను పరిరక్షిస్తూ ఉంటారు. ఇలాంటి వారే వారసులు. స్వర్గంలోని ఫిర్దౌసు ప్రదేశానికి వారు వారసులవుతారు. స్వర్గంలోని ఫిర్దౌసు ప్రదేశానికి వారు వారసులవుతారు. వారు ఆ విశ్వాసులు అక్కడ కలకాలం ఉంటారు. నిజంగా మేము మనిషిని ఆదాంని మట్టి సారముతో సృష్టించాము. తరువాత అతన్ని వీర్య బిందువుగా చేసి ఓ సురక్షిత చోటులో నిలిపి ఉంచాము. మరి ఆ వీర్య బిందువును ఘనీభవించిన రక్తంగా చేశాము. మరి ఆ రక్తపు ముద్దను మాంసపు పిండంగా మార్చాము. దరిమిలా ఆ పిండాన్ని ఎముకలుగా చేశాము. తరువాత ఆ ఎముకలకు మాంసం తొడిగించాము. అటు పిమ్మట దాన్ని భిన్నమైన సృష్టిగా ప్రవింపజేశాము. అందరికన్నా ఉత్తమ సృష్టికర్త అయిన అల్లా శుభకరుడు. మరి ఆ తరువాత మీరంతా తప్పకుండా మళ్ళీ మరణిస్తారు. మరి ప్రళయ దినాన మీరంతా నిశ్చయంగా మరణించిన ప్రతి ఒక్కరూ మళ్ళీ లేపబడతారు. మేము మీపై 7 ఆకాశాలను 7 ఆకాశాలను నిర్మించాము. మేము సృష్టి విషయంలో అజాగ్రత్తగా లేము. మేము ఒక తగు మోతాదులో ఆకాశం నుంచి వర్షపు నీరుని కురిపిస్తున్నాము. మరి దానిని భూమిలో నిల్వ చేస్తున్నాము. మేము దాన్ని తిరిగి తీసుకోగలము కూడా. మరి ఆ నీటి ద్వారా మేము మీకోసం ఖర్జూరపు తోటలను, ద్రాక్ష తోటలను ఉత్పన్నం చేశాము. మా కొరకు వాటిలో, మీ కొరకు వాటిలో, మీకోసం వాటిలో ఎన్నో పండ్లు ఫలాలు ఉన్నాయి. వాటిని మీరు ఆరగిస్తారు కూడా. ఇంకా సీనాయ్ పర్వత ప్రాంతంలో మొలకెత్తే వృక్షాన్ని కూడా మీకు సమకూర్చాము. అది నూనెను ఇస్తుంది. ఆలివ్ తినేవారి కోసం కూరగా కూడా ఉపయోగపడుతుంది. మరియు మీకు పశువుల్లో కూడా పెద్ద గుణపాఠం ఉంది. వాటి కడుపులలో నుంచి మేము మీకు ఒక పదార్థాన్ని, పాలను త్రాపుతున్నాము. ఇంకా వాటిలో మీకు ఇతరత్రా ప్రయోజనాలు కూడా
ఎన్నో ఉన్నాయి మీ యొక్క పశువుల్లో. ఆ పశువుల్లో కొన్నిటిని మీరు తింటున్నారు కూడాను. మీరు వాటిపైన, పశువులపైన, ఓడలపైన ఎక్కి పోతూ ఉంటారు. మేము నూహు అలైహిస్సలాం ప్రవక్తను అతని జాతి వారి వద్దకు ప్రవక్తగా చేసి పంపాము. అతను, ఓ నా జాతి ప్రజలారా, అల్లాను ఆరాధించండి, ఆయన తప్ప మీకు మరో ఆరాధ్యుడు లేడు, లా ఇలాహ ఇల్లల్లా. మరి మీరు ఆయనకు భయపడరా అని అన్నాడు. దానికి అవిశ్వాసులైన అతని జాతి సర్దారులు ఇలా అన్నారు, ఇతను కూడా మీలాంటి ఒక మానవ మాత్రుడే. అయితే ఇతను మీపై పెద్దరికాన్ని కోరుకుంటున్నాడు. దేవుడే గనక తలిస్తే తన ప్రవక్తగా ఏదైనా ఏ దైవదూతనో పంపి ఉండేవాడు. ఇతను చెప్పేదానిని మేము ఇదివరకెన్నడూ మా తాత ముత్తాతల కాలంలో వినలేదు. నిజంగానే ఇతనికి పిచ్చి పట్టినట్లుంది. కాబట్టి ఇతని విషయంలో ఇంకా కొంతకాలం వేచి ఉండండి అని అతని యొక్క సర్దారులు అతనికి అక్కడ చెప్పారు. ఓ ప్రభు, వీళ్ళ ధిక్కార వైఖరికి ప్రతిగా నాకు సహాయం చెయ్యి అని నూహు అలైహిస్సలాం నోవా ప్రవక్త అల్లాను అర్థించాడు. అప్పుడు మేమతనికి ఈ సందేశం పంపాము, మా కళ్ళ ఎదుటే మేము పంపే సందేశాన్ని, వహీని నీవు అనుసరించు. ఒక ఓడను నిర్మించు. మా ఆజ్ఞ వచ్చి నేలలో నీటి ఊటలు పెళ్ళి ఉబికినప్పుడు, మా యొక్క ఆజ్ఞ వచ్చి భూమిలో నుంచి నీళ్లు ఊటలు బయటికి ఉబికినప్పుడు, అన్ని రకాలకు చెందిన ఒక్కొక్క జతను, ఒక ఆడ ఒక మగ చొప్పున అన్ని ప్రాణులను అందులోకి ఎక్కించుకో. నీ ఇంటి వారిని కూడా తీసుకో. అయితే వారిలో ఎవరి గురించి ముందుగానే మా మాట ఖరారైందో వారిని వెంటబెట్టుకోకు. జాగ్రత్త, అన్యాయానికి ఒడిగట్టిన వారి గురించి, ఎవరైతే అన్యాయానికి ఒడిగట్టారో అటువంటి వారి గురించి నాతో మాట్లాడవద్దు. వారంతా కూడా ముంపుకి గురయ్యేవారే. మరి నువ్వు, నీ వెంట వచ్చిన వారు ఓడలో పయనమయ్యాక దుర్మార్గుల బారి నుంచి మిమ్మల్ని రక్షించిన అల్లాకు కృతజ్ఞతలు అని పలకండి. ఇంకా ఈ విధంగా వేడుకో, నా ప్రభు, నన్ను శుభప్రదమైన చోట దించు. నీవు ఎంతో సురక్షితంగా క్షేమంగా దించేవాడవు. నిశ్చయంగా ఇందులో గొప్ప సూచనలు ఉన్నాయి. మేము తప్పక పరీక్షిస్తాము. వారి తర్వాత మేము మరో తరాన్ని ప్రభవింపజేశాము. వారి తర్వాత మరో జాతి, మరి వారి వద్దకు వారి జాతికే చెందిన ప్రవక్తను పంపాము. అతనిలా పిలుపు ఇచ్చాడు, మీరంతా అల్లాను ఆరాధించండి, ఆయన తప్ప మీకు మరో ఆరాధ్యుడు లేడు, లా ఇలాహ ఇల్లల్లా. మీరెందుకు భయపడరు అని సత్యాన్ని తిరస్కరించిన, పరలోకంలో కలవటాన్ని ధిక్కరించిన, ప్రాపంచిక జీవితంలో మేము భోగభాగ్యాలను ఇచ్చిన అతని జాతి నాయకులు ఏమన్నారంటే, ఇతను కూడా మీలాంటి సామాన్య మానవుడే. మీరు తినేదే ఇతను తింటున్నాడు, మీరు త్రాగేదే ఇతను త్రాగుతున్నాడు. మీరు గనక మీలాంటి ఒక మానవ మాతృణ్ణి అనుసరించారు అంటే తప్పక నష్టపోతారు అని అన్నారు. ఏమిటి? మీరు చచ్చి మట్టిగా, ఎముకలుగా
మారిపోయిన తర్వాత కూడా మీరు మళ్ళీ లేపబడతారని ఇతను వాగ్దానం చేస్తున్నాడా? అసంభవం. మీకు చేయబడే ఈ వాగ్దానం అసంభవం. జీవితం అంటే అసలు ప్రాపంచిక జీవితమే. మనం ఇక్కడే చస్తూ బతుకుతూ ఉంటాం. మళ్ళీ మనం సజీవులుగా లేపబడటం అనేది ఉండదు. ఇతను మనిషే అయినా కూడా ఇతను అల్లాకు అబద్ధాలు అంటగడుతున్నాడు. మేము ఇతన్ని నమ్మేది లేదు అని అతని యొక్క సర్దారులు, నాయకులు అన్నారు. ప్రభు, వీళ్ళ ధిక్కార వైఖరికి ప్రతిగా నాకు సహాయపడు అని దైవ ప్రవక్త అల్లాను ప్రార్థించాడు. అప్పుడు వీళ్ళు తమ స్వయం కృతంపై సిగ్గుతో కుమిలిపోయే సమయం దగ్గరలోనే ఉంది అని సమాధానం లభించింది. ఎట్టకేలకు న్యాయం వాంఛించే దాని ప్రకారం ఒక పెద్ద అరుపు అమాంతం వారిని కబలించింది. అంతే, మేము వారిని చెత్తా చెదారంలా చేశాము. దుర్మార్గులు దూరమవుగాక. మేము వారి తర్వాత మరెన్నో తరాలను ప్రభవింపజేశాము. వారి తర్వాత ఎన్నో జాతులను ప్రభవింపజేశాము. వాటిలో ఏ సమాజం కూడా నిర్ధారిత గడువుకు ముందు పోవటం కానీ వెనుక ఉండిపోవటం కానీ జరగలేదు. తరువాత మేము మా ప్రవక్తలను ఎడతెగకుండా ఒకరి తర్వాత ఒకరిని ప్రవక్తలను పంపిస్తూనే ఉన్నాము. ఆ జాతులలో, ఆ చరిత్రలలో ఎప్పుడు ఏ జాతి వద్దకు వారి ప్రవక్త వచ్చినా ఆ జాతి అతనును ధిక్కరిస్తూనే వచ్చింది. అందువల్ల మేము ఒకరి తర్వాత ఒకరిని తుదముట్టించి వారిని జరిగిన కథలుగా చేసేసాము. విశ్వసించని జాతులు దూరమవుదురుగాక. ఆమీన్. ఆ తర్వాత మేము మోషే అంటే మూసా ప్రవక్తకు, అతని సోదరుడైనటువంటి హారూనుకు మా సూచనలను స్పష్టమైన ప్రమాణాన్ని ఇచ్చి పంపాము. ఫిరౌను వద్దకు, అతని సర్దారుల వద్దకు. కానీ వారు అహంకారం ప్రదర్శించారు. అసలే వారు తలబిరుసు మనుషులు. ఏమిటి, మనలాంటి ఇద్దరు మానవ మాతృలను మనం విశ్వసించాలా? చూడబోతే వీళ్ళ జాతి వారు స్వయంగా మనకు బానిసలుగా ఉన్నారు అని వారన్నారు. ఆ విధంగా వారిద్దరిని ధిక్కరించి వాళ్ళు కూడా నాశనమయ్యే వారిలో చేరిపోయారు. ప్రజలు సన్మార్గం పొందటానికి మేము మూసాకు, మోషేకు గ్రంథం ప్రసాదించాము. తౌరాత్ గ్రంథం, మోషే ధర్మశాస్త్రం. మేము మరియమ్మ కుమారుడైనటువంటి ఈసా, మేము మరియమ్మ కుమారుణ్ణి, అతని తల్లిని ఒక సూచనగా చేశాము. వారిద్దరికీ ఎత్తైన ప్రదేశంలో ఆశ్రయం కల్పించాము. అది ప్రశాంతమైన స్థలం, నీటి కాలువల గల ప్రదేశం. ఓ ప్రవక్తలారా, పరిశుద్ధ వస్తువులు తినండి, సదాచరణ చెయ్యండి. మీరు చేసేదంతా నాకు తెలుసు. నిజంగా మీ ఈ ధర్మం ఒకే ధర్మం. నేనే మీ అందరి ప్రభువును. కాబట్టి మీరు నాకు భయపడండి. అయితే వారంతట వారే విభేదించుకొని తమ ధర్మాన్ని ముక్కచెక్కలుగా చేసుకున్నారు. ప్రతి వర్గం తన వద్దనున్న దానితోనే సంబరపడిపోసాగింది. కనుక నువ్వు కూడా వాళ్ళను వాళ్ళ ఏమరపాటులో కొంతకాలం మునిగి ఉండేలా విడిచిపెట్టు.
సంతానం మరియు సంపద, సంతానం మరియు సంపదల ద్వారా మేము వారికి ప్రసాదిస్తున్న సమృద్ధిని చూసి వారేమనుకుంటున్నారు? తమకు మేళ్ళు చేయటంలో మేము వేగిరి పడుతున్నామని వారు తలపోస్తూ ఉన్నారా? లేదు లేదు, వారసలు యథార్థాన్ని గ్రహించటం లేదు, వారు నిజాన్ని గ్రహించటం లేదు. నిజంగా ఎవరు తమ ప్రభువు పట్ల భీతితో భయపడుతున్నారో, మరెవరు తమ ప్రభువు ఆయుతులను, వాక్యాలను, గ్రంథాలను, వహీని విశ్వసిస్తున్నారో, ఎవరు తమ ప్రభువుకు సహవర్తులను కల్పించకుండా ఉంటారో, ఇంకా దైవ మార్గంలో ఇవ్వవలసిన దాన్ని ఇస్తూ కూడా తమ ప్రభువు వద్దకు మరలిపోవలసి ఉందనే భావనతో ఎవరి హృదయాలు వణుకుతూ ఉంటాయో వారే త్వరగా మంచి పనులు చేసుకుంటూ పోతూ ఉన్నారు. వారు త్వరగా మంచి పనులు చేసుకుంటూ పోతూ ఉన్నవారు. వాటి కోసం వారు పోటీ పడతారు. మేము ఏ ప్రాణిపైన దాని శక్తికి మించిన భారం వేయము. మేము మా వద్ద సత్యం పలికే గ్రంథం ఉంది. వారికి ఎలాంటి అన్యాయం జరగదు. పైగా వారి హృదయాలే దీని విషయంలో అశ్రద్ధకు గురై ఉన్నాయి. ఇవి కాకుండా వారు చేసే మరెన్నో చెడు చేష్టలు కూడా ఉన్నాయి. ఆఖరికి మేము వారిలోని భోగలాలసులను శిక్షగా పట్టుకున్నప్పుడు వారు ఆర్తనాదాలు చేయసాగారు. ఈరోజు అరవవలసిన అవసరం లేదు. మాకు వ్యతిరేకంగా మీరు ఎవరి సహాయము పొందలేరు. ఒకప్పుడు నా ఆయుతులు మీకు చదివి వినిపించబడేవి. అయినా మీరు కాలి మడమలపై వెనుతిరిగి పోయేవారు కదా. గర్విష్ఠుల్లా ప్రవర్తించేవారు. కళ్ళ బొల్లి కబుర్లు చెప్పుకొని దాన్ని, ఆ ఖురానును వదిలిపోయేవారు అని వారితో అనబడుతుంది. ఏమిటి? వారు ఈ వాక్కు గురించి ఎన్నడూ చింతన చేయలేదా? లేక పూర్వం తమ తాత ముత్తాతల వద్దకు రాని విషయం వారి వద్దకు వచ్చినందుక ఈ మంకుతనం? లేక తమ సందేశహారుడు ఎరుగకపోవటం వల్ల వారు అతన్ని నిరాకరిస్తున్నారా? తమ యొక్క సందేశహారుణ్ణి ఎరుగకపోవటం వల్ల వారు అతన్ని నిరాకరిస్తున్నారా? లేక అతనికి పిచ్చి పట్టిందని వారు అంటున్నారా? అసలు విషయం ఏమిటి అంటే, అతను ప్రవక్త వారి వద్దకు సత్యాన్ని తీసుకువచ్చాడు. అయితే వారిలో చాలామందికి సత్యం అంటే అసలే పడదు. సత్యమే గనక వారి కోరికల వెనక పరిగెత్తినట్లయితే భూమి ఆకాశాలు అందులో ఉన్న సమస్తం చిందరవందర అయిపోయేవి. నిజమేంటంటే, మేము వారికి వారి ఉపదేశాన్ని చేరవేశాము. కానీ వారు మాత్రం తమ ఉపదేశం పట్ల వ్యతిరేకత చూపుతున్నారు. పోనీ నువ్వు వారి నుంచి వేతనం ఏదన్నా అడుగుతున్నావా? నువ్వు వారి నుంచి ఏదైనా వేతనం అడుగుతున్నావా? నీ ప్రభువు ఇచ్చే ప్రతిఫలం చాలా మేలైనదని తెలుసుకో. నీ ప్రభువు ఇచ్చే వేతనమే చాలా మేలైనదని తెలుసుకో. ఆయన ఉపాధి ప్రదాతల్లోకెల్లా శ్రేష్ఠుడు. ఓ ప్రవక్త, నిజంగా నువ్వు వారిని రుజుమార్గం వైపునకు పిలుస్తున్నావు. ఓ ప్రవక్త, నిజంగా నువ్వు వారిని సరైన మార్గం వైపుకి పిలుస్తున్నావు, రుజుమార్గం వైపునకు.
అయితే పరలోకంపై నమ్మకం లేని వారు నిశ్చయంగా సన్మార్గం నుంచి తప్పిపోతారు. ఒకవేళ మేము వారిపై దయదలచి వారి కష్టాలను దూరం చేస్తే వారు తమ యొక్క తలబిరుసుతనంలో మరింతగా మొండికేసి అందులుగా ప్రవర్తిస్తారు. మేము వారి శిక్షలో భాగంగా కూడా పట్టుకున్నాము. మేము వారిని శిక్షలో భాగంగా కూడా పట్టుకున్నాము. కానీ వారు తమ ప్రభువు సమక్షంలో లొంగనూ లేదు, వినమ్రతను వ్యక్తపరచనూ లేదు. ఆఖరికి మేము వారిపై కఠినమైన శిక్షా ద్వారాన్ని తెరిచివేసినప్పుడు వారు వెంటనే నిరాశ నిస్పృహలకు లోనయ్యారు. ఆయనే అల్లాయే మీకు చెవులను, కళ్ళను, హృదయాలను చేశాడు ఆ అల్లా. కానీ మీరు కృతజ్ఞతలు తెలిపేది బహు తక్కువ. మిమ్మల్ని భూమిపై వ్యాపింపజేసిన వాడు కూడా ఆయనే. ఎట్టకేలకు ఆయన వద్దకే మళ్ళీ మీరు సమీకరించబడతారు. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. జీవన్ మరణాలను ఇచ్చేవాడు కూడా ఆయనే. జీవితాన్ని మరణాన్ని ఇచ్చేవాడు కూడా ఆయనే, ఆ అల్లా సృష్టికర్త. రాత్రింబవళ్ళు రేయింబవళ్ళు మార్పిడి కూడా ఆయన ఆధీనంలోనే ఉంది. మరి మీరు ఆ మాత్రం గ్రహించలేరా? అసలు అది కాదు, తమ పూర్వీకులు చెబుతూ వచ్చిన దానినే వీళ్ళు చెబుతూ ఉన్నారు. మేము మరణించి మట్టిగా ఎముకలుగా మారిపోయిన తర్వాత కూడా మళ్ళీ సజీవులుగా లేపబడతామా అని అంటారు. మాకు మా తాత ముత్తాతలకు మునుపటి నుంచే ఇలాంటి వాగ్దానాలు చేయబడుతూ వస్తోంది. ఇవి అన్నీ కూడా పూర్వీకుల కట్టుకథలు తప్ప మరేమీ కావు అని వాళ్ళు చెప్తూ ఉంటారు. భూమి మరియు అందులో ఉన్న సమస్త వస్తువులు ఎవరివో మీకే గనక తెలిసి ఉంటే చెప్పండి అని ఓ ప్రవక్త వారిని అడుగు. సృష్టికర్తవే, అల్లావే అని వారు వెంటనే సమాధానమిస్తారు. మరైతే మీరు హితబోధను ఎందుకు గ్రహించటం లేదు అని అడుగు. సప్త ఆకాశాలకు, 7 ఆకాశాలకు మహోన్నతమైన పీఠమైనటువంటి అర్ష్ పీఠానికి అధిపతి ఎవరు అని వారిని ప్రశ్నించు. సృష్టికర్త అల్లాయే అని వారు జవాబిస్తారు. మరి అలాంటప్పుడు మీరెందుకు భయపడరు అని వారిని నిలదీసి అడుగు. సమస్త విషయాల సార్వభౌమత్వం ఎవరి చేతుల్లో ఉంది? శరణు ఇచ్చేవాడెవడో, ఎవరికి వ్యతిరేకంగా ఏ శరణు లభించదో ఆయనెవరో మీకు తెలిసి ఉంటే చెప్పండి అని ఓ ప్రవక్త వారిని అడుగు. అల్లా మాత్రమే అని వారు సమాధానం చెబుతారు. మరైతే మీరు ఎలా మోసపోతున్నారు అని ఓ ప్రవక్త వారికి చెప్పు. నిజానికి మేము వారికి సత్యాన్ని అందజేశాము, వారే ముమ్మాటికి అబద్ధాల కోరులు. అల్లా ఎవరిని కొడుకులుగా చేసుకోలేదు, ఆయనతో పాటు ఇంకొక ఆరాధ్య దేవుడు కూడా భాగస్వామిగా ఎవ్వరూ లేడు. లా ఇలాహ ఇల్లల్లా. ఒకవేళ అలాంటిదేదైనా ఉంటే ప్రతి దేవుడు తాను సృష్టించిన సృష్టితాలను వేరువేరుగా తీసుకొని వేరైపోయేవాడు. ఒకడు ఇంకొకనిపై దండయాత్ర చేసేవాడు. వారు అల్లాకు ఏ లక్షణాలను అంటగడుతూ ఉన్నారో వాటికి ఆయన అతీతుడు, పవిత్రుడు. గోప్యంగా ఉన్నదానిని, బహిర్గతంగా ఉన్నదానిని
ఆయన ఎరిగినవాడు. వారు ఏదైతే కల్పిస్తున్నారో ఆ భాగస్వామ్యానికి, షిర్కుకు ఆయన అతీతుడు, ఉన్నతుడు. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ విధంగా నీవు ప్రార్థించు. ఓ అల్లా, అవిశ్వాసులకు చేయబడుతున్న వాగ్దానాన్ని, శిక్షను గనక నీవు నాకు చూపదలిస్తే, ప్రభు నీవు నన్ను ఈ దుర్మార్గుల సమూహంలో మటుకు ఉంచకు. ఆమీన్. మేము వారికి వాగ్దానం చేస్తున్నదంతా నీకు చూపగలం. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఏదైతే మంచిదో దాని ద్వారానే చెడును తొలగించు. వారు కల్పించేవన్నీ మాకు బాగా తెలుసు. ఇంకా నీవు ఇలా ప్రార్థిస్తూ ఉండు. ఓ నా అల్లా, సైతానులు కలిగించే ప్రేరణల నుంచి, సైతానులు కలిగించే వస్వస నుంచి నేను నీ శరణు కోరుతున్నాను, నీ రక్షణ కోరుతున్నాను. ఆమీన్. ప్రభు, వారు నా వద్దకు రావటం నుంచి నీ శరణు వేడుకుంటున్నాను. ఆమీన్. చివరికి వారిలో ఎవరికైనా చావు వచ్చినప్పుడు, ఓ ప్రభు, నన్ను తిరిగి వెనక్కి పంపించు. నేను వదిలి వచ్చిన లోకంలోకే వెళ్ళి ఇప్పుడు సత్కార్యం చేస్తాను అని అంటాడు. కానీ ముమ్మాటికి మళ్ళా అలా తిరిగి పంపించడం జరగదు. ఇది అతను అంటున్న ఒక మాట మాత్రమే. వారు మళ్ళీ సజీవులై లేచే రోజు వరకు వారి వెనుక ఒక అడ్డుతెర ఉంటుంది, ఆలమే బర్జ. మరి శంఖం పూరించబడినప్పుడు వారి మధ్యన బంధుత్వాలు కానీ, ఒకరినొకరిని అడిగి చూడటం కానీ ఆనాడు ఉండదు. శంఖం పూజించబడిన రోజు ఇస్రాఫీల్ దేవదూత. ఎవరి త్రాసు పళ్ళెం బరువుగా ఉంటుందో, ప్రళయ దినం, తీర్పు దినం, ఎవరి త్రాసు పళ్ళెం బరువుగా ఉంటుందో వారు సాఫల్యం పొందిన వారు అవుతారు. మరెవరి త్రాసు పళ్ళెం తేలికగా ఉంటుందో వారే తమకు తాము నష్టం చేకూర్చుకున్న వారవుతారు. వారు సదా నరకంలో ఉంటారు. వారి ముఖాలను అగ్ని మార్చివేస్తూ ఉంటుంది. అందువల్ల వారు కడు అంద వికారంగా మారిపోతారు. నా ఆయుతులు, నా వాక్యాలు మీకు చదివి వినిపించబడలేదా? అయినప్పటికీ మీరు వాటిని ధిక్కరించేవారు అని ఆ రోజు వారితో చెప్పినప్పుడు, ప్రభు, మా యొక్క దౌర్భాగ్యం మమ్మల్ని శాసించింది. నిజంగా మేము మార్గభ్రష్టులం అని ఆ రోజు వారు అంటారు. మా ప్రభు, మాకు ఇక్కడి నుంచి విముక్తిని ప్రసాదించు. మేము గనక మళ్ళీ ఇలాగే చేస్తే అప్పుడు నిజంగా మేము దుర్మార్గులం అవుతాము అని విజ్ఞప్తి చేసుకుంటారు. ధూర్తులై ఇందులోనే పడి ఉండండి, నాతో మాట్లాడకండి అని ఆ రోజు అల్లా వారితో అంటాడు. నా దాసులలోని ఒక వర్గం వారు, ఓ మా ప్రభు, మేము విశ్వసించాము కనుక మమ్మల్ని క్షమించు, మాపై దయచూపు. నువ్వు దయా చూపే వారందరిలోకెల్లా శ్రేష్ఠుడవు అని వేడుకునేవారు. కానీ మీరేమో అటువంటి వారిని నవ్వులాటగా తీసుకున్నారు. ఆఖరికి మీ ఈ పరాచికాలు, మజాకలు మిమ్మల్ని ఈ నా ధ్యానం కూడా మరిపింపజేశాయి. అయినా మీరు వారిని పరిహసిస్తూనే ఉన్నారు. నేను ఈరోజు వారికి వారి సహనానికి తగిన ప్రతిఫలం ఇచ్చాను. నిజానికి వారు ఆశించిన మేరకు సఫలీకృతులయ్యారు అని అల్లాహ్ సెలవిస్తాడు. మీరు ఎన్ని సంవత్సరాల పాటు భూమండలంలో ఉండి ఉంటారు అని అల్లాహ్ వారిని అడుగుతాడు. ఒకరోజో లేక ఒకరోజు కన్నా తక్కువ సమయమో ఉండి ఉంటాము.
కావాలంటే లెక్కించే వారిని అడగండి అని వారంటారు. అప్పుడు అల్లా అంటాడు, నిజంగానే మీరు చాలా కొద్ది సమయమే అక్కడ ఉన్నారు. ఈ సంగతిని మీరు ముందే గ్రహిస్తే ఎంత బాగుండేది. మేము మిమ్మల్ని ఏదో ఆషామాషీగా అర్థం లేకుండా పుట్టించామని, మీరు మా దగ్గరకు మళ్ళీ తిరిగి రావటం అనేది జరగదని అని మీరు అనుకున్నారా? అల్లాయే నిజమైన సార్వభౌముడు, ఆయన మహోన్నతుడు, ఆయన తప్ప మరో ఆరాధ్య దేవుడు లేడు. లా ఇలాహ ఇల్లల్లా. మహోన్నత పీఠమైన అర్ష్ పీఠానికి ఆయనే అధిపతి. 7వ ఆకాశం మీద అర్ష్ అనే పీఠం. ఎవడైనా తన దగ్గర ఏ ప్రమాణము లేకపోయినప్పటికీ అల్లాతో పాటు వేరొక దేవుణ్ణి మొరపెట్టుకుంటే అటువంటి వ్యక్తి యొక్క లెక్క అతని ప్రభువు వద్ద ఉన్నది. నిశ్చయంగా అవిశ్వాసులు సఫలులు కాలేరు. ఓ ప్రవక్త, ఇలా ప్రార్థించు, నా ప్రభువు ఓ అల్లా, క్షమించు, కనుకరించు. కనుకరించే వారందరిలోకెల్లా నీవే ఉత్తముడవు.